ఆసిఫాబాద్ జిల్లా మెడికల్ కాలేజీలో అక్రమ నియామకాలు నిర్వహిస్తున్నారని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కాలేజీలో ఖాళీ ఉన్న పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేపట్టారు. దరఖాస్తులు చేసిన అభ్యర్థులందరికీ సమాచారం ఇవ్వాల్సి ఉండగా అందులో కొందరిని మాత్రమే ఫోన్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలిచారని అభ్యర్థులు ఆరోపించారు. డబ్బులిచ్చి అభ్యర్థులను అధికారులు ఎంపిక చేశారని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. అర్హులైన వారికి న్యాయం చేయాలని అధికారులను అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఏం కావాలి అంటే మీరు మమ్మల్ని రిజైడ్ చేస్తున్నారు. పేరు జాడి రవిదాస్. నేను 3 months బ్యాక్ మెడికల్ కాలేజ్లో నోటిఫికేషన్ పడితే నేను అప్లై చేశాను. ఎలక్ట్రీషియన్కి 2 పోస్టులు ఉన్నాయి. ఒక 1 month బ్యాక్ మెరిట్ లిస్ట్ తీశారు. ఆ మెరిట్ లిస్ట్లో నాది నాలుగో నంబర్ ఉంది. కానీ ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఇంటర్వ్యూ ఉండే, దానికి నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అందులో అయినా తెలుసుకొని నేను వచ్చాను. నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా 1, 2 నంబర్ వాళ్ళకు కూడా 3 నంబర్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. అక్కడ ఉన్న 2 పోస్టులకు 5వ నంబర్ మరియు 13వ నంబర్ వాళ్ళకు ఇద్దరికి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒకవేళ రోస్టర్ పద్ధతిన మెరిట్ లిస్ట్ తీస్తే నేను కూడా ఎస్సీ క్యాండిడేటే, 13వ క్యాండిడేట్ కూడా ఎస్సీ క్యాండిడేటే. అయినా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అది సార్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. వాళ్ళకు ఆ పోస్టు కన్ఫర్మ్ చేసిండ్రని తెలియదు. ఆల్రెడీ వాళ్ళిద్దరినే పిలిచారు కాబట్టి వాళ్ళకు కన్ఫర్మ్ అని అనుకుంటున్నాను. అయినా 1:1 పిలిచారు 2 పోస్టులకు, అంటే వాళ్ళకు కన్ఫర్మ్ అని అనుకుంటున్నాను. నా పేరు జాడి రవిదాస్.